ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికార పార్టీ నాయకులే కబ్జాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో అల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ భూమిలో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలుగు ఉర్దూ మీడియం స్కూల్స్ కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలనుకుందని తెలిపారు. దీనికోసం జిహెచ్ఎంసీ సహకారంతో 50 లక్షల రూపాయలతో ప్రహారీ గోడ నిర్మాణ పనులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కోపడ్డారు. వీలైనంత త్వరగా స్కూల్ నిర్మాణ పనులకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలల భవనాలను నిర్మిస్తామని ధీమా ఇచ్చారు. ఎవరైనా ఈ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైతే అల్లాపూర్లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆ రోజున కొంతమంది ఆర్డీఓల కేసేసి మాది అంటే మనం కూడా గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి ఆ రోజున మనం ఆర్డీఓలో మనం ఆ రోజు గెలిచి ఇమ్మీడియట్గా 18/7 గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఆ రోజు 4 ఎకరాల చేంజ్ ఆ రోజు మనం కేటాయించి ఉర్దూ స్కూల్ మీడియానికి తెలుగు స్కూల్ మీడియానికి ఆ రోజు కేటాయించాం, జీవో ఇచ్చాం, జిహెచ్ఎంసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు ఎటుపోయినాయో దీన్ని కబ్జా పెట్టడానికి నానా ప్రయత్నాలు. అయ్యా ఈ 18 సర్వే నంబరు గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని 50 లక్షలు శాంక్షన్ చేసాం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ గారు దీన్ని ప్రభుత్వ భూమిని నిర్ధారించి ఆ రోజు స్కూల్కి అలాట్ చేశాడు, జీవో ఇచ్చాడు. అన్నయ్య అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇక బీజేపీ అంటే పట్టించుకోవాలకు అవసరం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు అప్పుడు హైడ్రా కమిషనర్ గారికి లెటర్ పెట్టాడు. అయ్యా హైడ్రా కమిషనర్ గారు ఇది మా గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని మీరు ఫిన్సింగ్ వేయండి అని అఫీషియల్గా హైడ్రా కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. కానీ హైడ్రా కమిషనర్ గారు పట్టించుకోలేడు.